నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు అనలిస్ట్ శ్రీచక్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈరోజు మన ఏపీకి ఒక మంచి రోజు అని చెప్పొచ్చు. ఏదైతే మన ఏపీ క్యాపిటల్ అమరావతిని పునర్నిర్మాణం చేస్తున్నారు. అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు? అప్పట్లో ఏదైతే శంకుస్థాపన వరకు ఆగిపోయిందో అట్లా ఆగిపోయిద్ది అనుకోవచ్చా ఇది? లేదంటే సపోర్ట్ అందరిది ఉండి ముందుకు వెళ్ళొచ్చు? ఈసారి నాకైతే పాజిటివ్గా ఇది ముందుకెళ్తుంది అనిపిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే టెక్నికల్ రీజన్ ఉంది, స్విస్ ఛాలెంజ్, అది కోర్టులో ఫైల్ కేసు వేయడం కారణంగా దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. సో అలా 2016లో దానికి ఇబ్బందులు అయ్యి అది ఆగిపోవడం జరిగింది. దాన్ని ముందు తీసుకెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అలాగే స్విట్జర్లాండ్ గవర్నమెంట్, ఇది సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దాన్ని విత్డ్రా చేసేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందున్న ప్రోగ్రామ్ లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు టార్గెట్ అంటే 3 yearsలోనే దీన్ని కంప్లీట్ చేయాలని. సో 2018 కల్లా ఇది కంప్లీట్ చేయాలి. సో బడ్జెట్ కూడా తగ్గించారు. సో ఆ బడ్జెట్ ప్రకారము దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి దీన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఒక 50 స్టోరీ మన సెక్రటరేట్ ఒకటి బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అలా దీన్ని ఏంటంటే ఇది ఒక చిన్న స్కేల్లోనే కంప్లీట్ చేసి అమరావతి అనేది రాజధాని ఒకటి వచ్చిందని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు న్యూ స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది. ఇది కొంచెము పాసిబుల్ లాగా ఉంది. ఇంతకుముందేమో అది ఒక డ్రీమ్ ప్రాజెక్టు, ఇంపాసిబుల్ లాగా సపోర్ట్ కూడా అంతగా కనిపించలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారే వచ్చి డైరెక్ట్ గా మాట్లాడడం అంటే అప్పుడు నరేంద్ర మోదీ వచ్చారు కానీ ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి అవుతుంది అంటారా? ఇప్పుడు ఆ స్ట్రాటజీయే వేరు. అసలు బేసిక్గా లాస్ట్ టైం స్ట్రాటజీ వేరు, అది వర్కౌట్ కాలేదు. ఈసారి స్ట్రాటజీ వేరు, అటువంటి అడ్డంకులు లేవు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు ఈసారి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏపీకి ఓ రాజధాని రావటము, కన్స్ట్రక్షన్ జరగటం, ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేశారనుకోండి, ఇంక దాన్ని ఎవరు ఆపలేరు. అది కంటిన్యూ, ఈవెన్ జగన్ వచ్చినా కానీ దాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తానికి అయితే 3 yearsలో మనకి ఒక పర్ఫెక్ట్ రాజధాని వచ్చేస్తుంది అయితే నమ్మకం ఉందంటారు. ఇప్పుడు అంతే, దట్స్ ఆల్. ఓకే, ఈరోజు మన ఏపీకి ఒక మంచి రోజు అని చెప్పొచ్చు. ఏదైతే మన ఏపీ క్యాపిటల్ అమరావతిని పునర్నిర్మాణం చేస్తున్నారు. అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు? అప్పట్లో ఏదైతే శంకుస్థాపన వరకు ఆగిపోయిందో అట్లా ఆగిపోయిద్ది అనుకోవచ్చా ఇది? లేదంటే సపోర్ట్ అందరిది ఉండి ముందుకు వెళ్ళొచ్చు? ఈసారి నాకైతే పాజిటివ్గా ఇది ముందుకెళ్తుంది అనిపిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే టెక్నికల్ రీజన్ ఉంది, స్విస్ ఛాలెంజ్, అది కోర్టులో ఫైల్ కేసు వేయడం కారణంగా దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. సో అలా 2016లో దానికి ఇబ్బందులు అయ్యి అది ఆగిపోవడం జరిగింది. దాన్ని ముందు తీసుకెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అలాగే స్విట్జర్లాండ్ గవర్నమెంట్, ఇది సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దాన్ని విత్డ్రా చేసేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందున్న ప్రోగ్రామ్ లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు టార్గెట్ అంటే 3 yearsలోనే దీన్ని కంప్లీట్ చేయాలని. సో 2018 కల్లా ఇది కంప్లీట్ చేయాలి. సో బడ్జెట్ కూడా తగ్గించారు. సో ఆ బడ్జెట్ ప్రకారము దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి దీన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఒక 50 స్టోరీ మన సెక్రటరేట్ ఒకటి బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అలా దీన్ని ఏంటంటే ఇది ఒక చిన్న స్కేల్లోనే కంప్లీట్ చేసి అమరావతి అనేది రాజధాని ఒకటి వచ్చిందని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు న్యూ స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది. ఇది కొంచెము పాసిబుల్ లాగా ఉంది. ఇంతకుముందేమో అది ఒక డ్రీమ్ ప్రాజెక్టు, ఇంపాసిబుల్ లాగా సపోర్ట్ కూడా అంతగా కనిపించలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారే వచ్చి డైరెక్ట్ గా మాట్లాడడం అంటే అప్పుడు నరేంద్ర మోదీ వచ్చారు కానీ ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి అవుతుంది అంటారా? ఇప్పుడు ఆ స్ట్రాటజీయే వేరు. అసలు బేసిక్గా లాస్ట్ టైం స్ట్రాటజీ వేరు, అది వర్కౌట్ కాలేదు. ఈసారి స్ట్రాటజీ వేరు, అటువంటి అడ్డంకులు లేవు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు ఈసారి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏపీకి ఓ రాజధాని రావటము, కన్స్ట్రక్షన్ జరగటం, ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేశారనుకోండి, ఇంక దాన్ని ఎవరు ఆపలేరు. అది కంటిన్యూ, ఈవెన్ జగన్ వచ్చినా కానీ దాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తానికి అయితే 3 yearsలో మనకి ఒక పర్ఫెక్ట్ రాజధాని వచ్చేస్తుంది అయితే నమ్మకం ఉందంటారు. ఇప్పుడు అంతే, దట్స్ ఆల్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.